క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందామండి. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకం తండ్రి, మహోన్నతుడ, మహాశక్తి సంపన్నుడగు దేవ, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడైతే మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించండి. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మీ వాక్యాన్ని వినుచుండగా తండ్రి వారికి మంచి మనసునివ్వండి తండ్రి. హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరుచుకొని ఫలించే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే ప్రభా, మాకైతే ఇంత గొప్పటి తండ్రి అవకాశాన్ని ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. మీరు మమ్మల్ని సరిచేయండి, మీరు మమ్మల్ని బలపరచండి. అలాగే ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహిస్తారని మనస్ఫూర్తిగా నమ్మచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు కొన్ని వాక్యాలు నేర్చుకుందామండి. నేను గత కాలం ముందు వచ్చిన గుర్తుందో లేదో, అప్పుడు కొన్ని వాక్యాలు నేర్పించా. అప్పుడు ఏం నేర్చుకున్నామంటే, అసలు దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే అని కాకుండా పోరాడాలని చెప్పిన. గుర్తుందో లేదు, మనం ఇరుకు మార్గంలో ఎలా పోరాడాలని అక్కడ ఒక మంచి పోరాడినటువంటి పౌలు గారి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం గురించి నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నవారు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకు దేవుడు ఏమి ఇచ్చాడంటే గర్భఫలాలను ఇచ్చాడు. ఇదిగో మన ఇంట్లో పిల్లలైన వారందరూ ఉంటారు, అవునా కదా? పిల్లలైన వారందరూ ఉంటారు, వారు చాలా చదువుకుంటుంటారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుకున్నటువంటి సందర్భంలోన వాళ్ళు 1 నుంచి ఎంతవరకు చదువుతారు? 10వ తరగతి వరకు చదువుతారు. 10వ తరగతిలో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే రిజల్ట్ తెలుస్తుంది. తెలుసా? ఎగ్జామ్ రాస్తారు, పాస్ అయ్యారు, పాస్ కాదు. ఏ అమ్మాయి పాస్ అయ్యావంటే, ఫెయిల్ అయినారంటే బాధపడాలి, పాస్ అయినంటే ఏం చేస్తారు? సంతోషిస్తాం, అవునా కదా? సంతోషిస్తాం. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు బడికి వెళ్తారు, అవునా కదా? బడికి వెళ్ళి అక్కడికి ఏం చేస్తారు? వెళ్ళి అక్కడ సార్ వాళ్ళు చెప్పింది ఏం చెప్తున్నారు ఏమి అని రాసుకొని 1కి 2 సార్లు నేర్చుకొని అవన్నీ అక్కడ పబ్లిక్ పరీక్షలు ఏం చేస్తాం? రాస్తాం. అప్పుడు ఏమొస్తుంది? మనకి రిజల్ట్ కనబడుతుంది, అవునా కదా? ఇదిగో వీడు 6 సబ్జెక్టులు ఉంటే 6ంటిలో 3 ఫెయిల్ అయ్యాడంట. ఎన్ని ఫెయిల్ అయ్యాడంట? 3 ఫెయిల్ అయ్యాడంట. ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడు, వీడు 6 సబ్జెక్టులు ఎన్ని ఫెయిల్ అయ్యాడంట? 4 పోయాడంట అని ఇట్లా మాట్లాడుతుంటాం కదా. 6ంటిలో ఇన్ని పోయేవనంట అని ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ అన్ని పాస్ అయితే వెరీ గుడ్, మంచి క్లాస్లోనైనా, సెకండ్ క్లాస్లోనైనా, థర్డ్ క్లాస్లోనైనా పాస్ అయ్యో చాలా మంచిది, నువ్వు పాస్ అయితే చాలు కానీ తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం, అవునా కదా? అలాగే మనం ఏమి లేదన్నా చిన్నప్పటి నుంచి పుట్టినది మొదలుకొని అలా దేవుని పాఠశాలకు వస్తుంటాం, దేవుని మందిరానికి వస్తాం. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత మనలో ఎలాంటి ఉత్తీర్ణత ఉంది? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? బడికి వెళ్ళి 10వ తరగతి పాస్ అవుతాం, లేదా 10 సంవత్సరాలు చూస్తాం. అదే మందిరానికి వచ్చిందనుకో, ఆ 10 సంవత్సరాల్లో నేను ఏ విషయంలో పాస్ అయ్యాను? ఏదో ఒక విషయంలో పాస్ అయ్యానా? ఒక్క విషయంలో. ఇదిగో నేను బాగా కోపపడేవాడిని, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అలా కోపడకూడదురా నాన్న, నువ్వు నిదానంగా ఉండాలని నేను నేర్చుకున్నాను అని మీలో ఒకరని చెప్పారు అనుకో, అవును, మీరు 10 సంవత్సరాల్లో పాస్ అయినట్టే. 10 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను, ఈ 10 సంవత్సరాలు దీన్ని గట్టిగా చేపట్టుకున్నాను అని మీరు చెప్పగలిగారనుకో, మీరు పాస్ అయినట్టే దేవుని దృష్టిలో. 10 సంవత్సరాల్లో అదొక్క విషయం నేర్చుకున్నా మీరు గ్రేటే ఎంతైనా. ఇంకోటి ఉంది, ఇదిగో 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాను, 10 సంవత్సరాల క్రితం నా మనసులో నెమ్మదే లేదు, అసలుకి నెమ్మది లేదు. దేవుని మందిరానికి వచ్చింది, ఇదిగో నెమ్మదిని సంపాదించుకున్నాను దేవుని వాక్యం వలన అని మీరు చెప్పగలిగితే చాలా ధన్యత, చాలా గొప్పది, దేవుడు మహిమపరచబడతాడు. అలా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనుషులని ఉద్ధరిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఉద్ధరిస్తుంది. మనిషిని ఏం చేస్తుంది అంటే సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇదిగో ఓరా నాన్న, ఇదిగో నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, రైట్ మార్గంలో వెళ్ళు అని వాక్యం ఏం చేస్తుందంటే మనకి దారి చూపిస్తుంది, మనం నేర్చుకునేవాడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. మన వాక్యం నేర్చుకోవడానికి వస్తున్నామంటే మనలో కొంతైనా ఏం కావాలా? మార్పు రావాలా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? 20 సంవత్సరాలు వస్తున్నాం కదా. 20 సంవత్సరాలు వచ్చినా కూడా
కొంతలో కొంత అయినా ఏం కావాలి చెప్పండి? మార్పు రావాలి. మార్పు వస్తేనే మంచిది, మార్పు రాకుంటే అంత సున్నాయి, అంత సున్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి. అనేకులు చూడండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది 850 కోట్ల మంది చూడండి. ఒకసారి నేను చెప్పే విషయాలు బాగా గమనించండి. ప్రపంచంలోనే 850 కోట్ల మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఎడారిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎడారంటే మీకు తెలుసా? ఎడారంటే మీకు తెలుసా? ఎడారంటే ఉత్త ఇసుక ఉంటుంది, నీటి బొట్టు ఉంటుంది. ఏమన్నా నీటి బొట్టు ఉంటుందా? అసలుకి ఉండదు. ఎడారిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? దప్పిక చేత ఉంటారు, దాహం చేత ఉంటారు. దాహాన్ని తీర్చుకోవడానికి ఇదిగో నీళ్ళు ఎక్కడున్నాయి 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 ఎక్కడున్నాయని వెతుకుతుంటారు. అవునా కదా? ఎడారిలో మనం పోయినా కూడా అదే పరిస్థితి. ఎవరు వెళ్ళినా కూడా ఎడారిలో ఎలాంటి పరిస్థితి అంటే ఇదిగో మీరు వెతుక్కోవాల్సిందే, నీళ్ళ కోసం వెతుక్కోవాల్సిందే. అలాగే అప్పుడు ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ మంచి కుండను పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఒక మంచి కుండను పెట్టి ఆ కుండలోన అత్యంత చల్లని నీళ్లు పెట్టాడు. అక్కడ పెట్టాడు. ఇప్పుడు అక్కడ పెట్టి ఇదిగో తీసుకుంటా, మీకోసం నేను జలాన్ని ఇచ్చానని కదా అంటే అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తీసుకొని తమ హృదయంను తృప్తిపరిచేటువంటి నీటిని హృదయపూర్వకంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ దప్పిక చేత పడి ఉన్నారు, దాహం చేత చచ్చిపోతున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి కుండను పెట్టి ఆ కుండలో ఏం చేశాడు తెలుసా? నీళ్ళని పెట్టాడు. ఆ నీళ్లను ఎవరైతే ఆశించి తీసుకుంటారో వాళ్ళ హృదయం తృప్తిపరచబడుతుంది, వారు బ్రతికింపబడతారు. అవునా కదా? ఇంకా కొన్నాళ్ళు నీళ్ళు దాకుండా ఉంటే చచ్చిపోతామా బతుకుతామా? మీరు చెప్పండి. కొన్నాళ్ళు నీళ్ళు దాకుండా ఉంటే బతుకుతామా చచ్చిపోతామా? ఎవరైనా చచ్చిపోతారు. అలా మనమంతా ఎడారిలో ఏమున్నామంటే, ఎడారంటే ఇక్కడ లోకము, మనుషులందరూ కూడా పాపము చేత దప్పికతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు పాపంతోనే చచ్చిపోతే బాగోదు, మీరు జీవాన్ని ఇస్తున్నారని ఆ కుండలో నీళ్ళని పెట్టి జీవజలాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ కుండ ఎవరో తెలుసా? ఆ కుండ ఎవరో తెలుసా? ఇదిగో మీకు వాక్యం ప్రకటించేటువంటి సువార్థికుడు, మీకు వాక్యం ప్రకటించేటువంటి సేవకుడు. ఎంత గొప్పవాడు తెలుసా? ఇదిగో ఆ కుండలోన నీళ్ళని పెట్టి దేవుడు సర్వమానవాళికి ఆ హృదయాన్ని తృప్తిపరిచే విధంగా దేవుడు పెట్టాడంటే నీళ్ళకుండే గొప్పతనమా, కుండకుండే గొప్పతనమా? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? ఇప్పుడు మేము ఒక ప్రశ్న అడుగుతా. దేవుడు ఏం చేశాడంటే సర్వమానవాళి కొరకు ఎడారిలోన ఒక కుండను పెట్టి ఆ కుండలో నీళ్లు పెట్టాడు. ఇప్పుడు ఈ రెండిట్లోన మనుషులందరూ ఏం చేస్తారంటే అబాబాబా, ఏ మహానుభావుడు పెట్టింది ఇంత మంచి కుండలోన ఇంత మంచి నీళ్లు మా కొరకు పెట్టినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, ఆయన చాలా మహిమ పొందాలని కోరుతాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అబ్బా కుండ ఎంత బాగా ఇచ్చింది నీళ్ళు అంటామా? కాదు. కుండ సేవకుడు, మట్టి పాత్ర మాత్రమే సేవకుడైన వాక్యం చెప్పేవాడని ఎవరైనా కానీ ఆ కుండలోన సేవకునిలోన జీవజలమైనటువంటి వాక్యాన్ని పెట్టింటారు కదా, ఆ దేవుడు గొప్పవాడు. ఆ వాక్యం మహిమపరచబడుతుంది. దేవుని వాక్యము మహిమపరచబడాలని ఆయన స్తుతించే విధంగా దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, అందుకనే మనం ఎడారిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో ఒక పాట ఉంది కదా, నీ వాక్యము నీరై ఉండెన్ మా దాహము తీర్చుచుండెన్, నీ వాక్యము నీరై ఉండెన్ మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు స్నానము పానము, ఆ నీరే మాకు స్నానము పానము, నీ వాక్యము మాకీయుమా, ఆ నీ వాక్యము మాకీయుమా, దేవాని దివ్య వాక్యమే ఈవిగా మాకు దొరికేనే,
దేవాని దివ్య వాక్యమే ఇవిగా మాకు దొరికేనే. అంటే ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జీవజలమైనటువంటి దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎదుగో మనం త్రాగడానికి ఉపయోగపడుతుంది, మేము మా శరీరాలను శుద్ధి చేసేది కూడా నీ యొక్క వాక్యమే అని ఆనాడు భక్తులు ఒక మంచి కీర్తన ద్వారా రాశారు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని. ఇప్పుడు అలాంటి జీవజలమైనటువంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు చెప్పండి? దేవుని మందిరానికి వచ్చారు. అలాంటి జీవజలమైనటువంటి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు దేవుని మందిరానికి వచ్చారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏం సెలవిచ్చాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, మీరు నా యొద్ద వచ్చి నేర్చుకున్నాడని సెలవిచ్చాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. చూడండి, నా యొద్ద ఏం చేయాలంటే మీరు నేర్చుకోవాలంట. దేవుని యొద్ద మనం ఏం చేయాలా? నేర్చుకోవడానికి మీరు అందరు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి మీరంతా? ఇది ఒకసారి గట్టి చెప్పండి. ఎందుకు వచ్చారు మీరు చెప్పండి? నేర్చుకోవడానికి వచ్చారు. దేన్ని నేర్చుకోవడానికి వచ్చారు చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఇలాంటి జీవజలమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆనాడు చాలా మంది తృణీకరించారు. ఏం చేశారంటే తృణీకరించారు. చాలా మంది తృణీకరించారు. అంతెందుకు, ఇప్పుడు మీ అందరికి మోషే గురించి తెలుసు కదా. మోషే ఏం చేస్తాడు? ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడు చెప్పండి? పాయలు చేస్తాడు. దేవుని సహాయంతో పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ వాటిలో నడిపించి ఒడ్డునకు చేర్పించి అక్కడ దేవుని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. యెహోవా వాక్కును వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. అందుకనే ఒక 11 రోజులు పోయే కానాను దేశానికి వాళ్ళు ఎన్ని రోజులు పోతారు? 40 సంవత్సరాలు పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారు? 40 సంవత్సరాలు పోతారు. 11 రోజులు 12 రోజులు ఎక్కడ? 40 సంవత్సరాలు ఎక్కడ చెప్పండి? వాళ్ళు ఎందుకు అంత సంవత్సరాల తర్వాత వెళ్ళారంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉండి ఏం చేశారు తెలుసా? దేవుని వాక్యంను తృణీకరించారు. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులని వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతని వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. చూడండి, 40 ఏళ్ళు అరణ్యములో ఏం చేశారంట? దేవుణ్ణి శోధించారంట. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించి పాపాన్ని చేశారంట. ఇశ్రాయేలులు పాపం చేశారు. నేను చెప్పే విషయాలు అందరికి అర్థమవుతున్నాయా? నా అలవాటు ఏమిటంటే మధ్యలో అడుగుతా. నేను ఊగనే చెప్పుకుంటూ వెళ్తే నాకు అసలు నచ్చదు. అసలుకి మీరు వింటున్నారా లేదా అనేది నాకు కొంచెం కావాలి. ఎందుకంటే నేను గోడలు కాదు కదా చెప్పేది, మనుషులకే కదా. మీరు ఏదో ఒక విషయము చెప్తూ ఉంటే నేను వీళ్ళు వింటున్నారు లేదు అని తెలుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఆ వాక్యాన్ని మనము శ్రద్ధతో విని దానికి జవాబిచ్చే విధంగా ఉండాల. అవునా కదా? ఆనాడు ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే దేవుని వాక్యంను తృణీకరించి పాపం చేశారు. ఇశ్రాయేలుడు మాత్రమే కాదు, ఇదిగో ఇశ్రాయేలుకి కొంతమందిని రాజులు నియమించాడు దేవుడు. రాజులు ఇశ్రాయేలులు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. ఇప్పుడు రాజులైన వాళ్ళు ఉంటారు కదా, రాజులైన వాళ్ళు కూడా యెహోవా వాక్యమును తృణీకరించారంట. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము
13వ వచనం, 14వ వచనం. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. అంటే ఇశ్రాయేలుని ఏలే అపహాసకులు ఉన్నారంట. ఇక్కడ రాజులను ఏమంటున్నాడు తెలుసు దేవుడు? అపహాసకులారా, మీరు దేవుని వాక్యంని విసర్జించారు. ఇప్పుడైనా వినండి. ఎందుకంటే మీరు దేవుని వాక్యం ఏం చేశారంటే తృణీకరించి ఇదిగో రాజులైనటువంటి మీరు ఏం చేస్తున్నారంటే ఇదిగో వ్యర్థమైనటువంటి దేవతలను ఆరాధిస్తున్నారు, బయలుకు నమస్కారం చేస్తున్నారు. బయలుకు మీరు ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు. వాటి యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నారంటే అసలుకి చూడండి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం గల వారై వాళ్ళందరూ ఏం చేశారంటే యెహోవాను విసర్జించి అన్య దేవత ఆరాధన ఎందు ఇచ్చగలిగి ఉన్నారు. వీళ్ళు ఎవరంటే రాజులు ఏం చేశారంటే యెహోవా వాక్యమును తృణీకరించి ఆ యెహోవా వాక్యమునకు అవిధేయత చూపి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. చూడండి ఇంకో వాక్యం. ఇప్పుడు మీరు 2 విషయాలు నేర్పించా. దేవుని వాక్యంను తృణీకరించింది ఎవరెవరంటే ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది రాజులు. ఇశ్రాయేలు నేలే రాజులు. అటు తర్వాత మూడవ వ్యక్తులు ఎవరంటే అదే ఇర్మియా గ్రంథం. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానం పొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కును పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం గలదు. చూడండి, జ్ఞానులు అనబడి వాడు ఉన్నారు కదా, జ్ఞానం కలిగిన వాళ్ళు. మనకి జ్ఞానం లేకుంటే ఇదిగో ఈయన బాగా తెలుసు, జ్ఞానం కలిగిన వ్యక్తి, ఈయన దగ్గరికి వెళ్తే మనకి తెలుస్తుందని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఏం చేస్తే తెలుసా? యెహోవా వాక్యంను తృణీకరించిన వారై అవమానం పొందిన వారుగా ఉన్నారంట. జ్ఞానులనబడిన వారు కూడా ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే తృణీకరించారు. యెహోవా వాక్యమును నిరాకరించారంటే వాళ్ళందరూ కూడా జ్ఞానులు అనబడక బుద్ధిహీనులు అవుతారు. ఎందుకంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు కనుక ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. ఇదిగో మీరు పాండిత్యం కానీ జ్ఞానం కానీ వృద్ధి చేసుకోవాలన్నా కూడా యెహోవా వాక్యమే ఆధారం అని సెలవిస్తున్నాడు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పినాను. దేవుని వాక్యాన్ని ఎవరెవరు తృణీకరించారంటే ఇశ్రాయేలీయులు, తర్వాత రాజులు, తర్వాత జ్ఞానులు అనబడిన వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? యెహోవా వాక్యమును తృణీకరించారు. మాకొద్దు, మేము ఎడారిలో ఉన్నాం, అయినా కుండలో నీళ్లు ఉన్నాయి, అయినా మాకు ఏమొద్దు, నీళ్ళొద్దు అని దాన్ని పక్కకి పాడేసినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ. ఇశ్రాయేలీలు, రాజులు, జ్ఞానులు అనబడిన వాళ్ళు. అలాగే కొంతమంది ఉన్నారు, ఇదిగో ఇశ్రాయేలుకి మేలు చేసే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు అంటే తెలుసు కదా, దేవుని వాక్యం వారి నోట నుండి వస్తుంటది. ఇదిగో ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలము దేవుని యొక్క ప్రవక్తలు. అలాంటి ప్రవక్తలు ఏం చేశారో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, సేమ్ ఇదే 14వ అధ్యాయము, క్షమించండి 23వ అధ్యాయము 14వ వచనం. 23వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే 23వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని, వారు వ్యభిచారులను, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. చూడండి, యెహోవా ప్రవక్తలు ఏం చేస్తారన్నారంట? యెహోవా వాక్యమును తృణీకరించి, యెహోవా వాక్యమును నిరాకరించి, హృదయంలో పెట్టుకోవాల్సినటువంటి దేవుని వాక్యాన్ని తృణీకరించి వ్యభిచారం చేస్తున్నారంట. అటు తర్వాత అసత్యవర్తనులు, సత్యమును ప్రకటించక అసత్యమును ప్రకటించారంట. దేవుని ప్రవక్తలంట. దేవుని మాటలు ఎల్లప్పుడూ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రవక్తల దగ్గరే ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రవక్తలు ఏం చేశారంటే ఇదిగో వాక్యమును బయటికి తీసి పారవేసి ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తున్నారంట. అటు తర్వాత
ఇదిగో అసత్యాన్ని ప్రకటన చేస్తున్నారంట. వీళ్ళందరూ సొదొమ గొమొర్రాల వలె ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ దేనికి సమీపమైనారు తెలుసా? నాశనానికి దగ్గరై ఉన్నారు. ఎందుకంటే నా వాక్యాన్ని, మేలు చేసే వాక్యాన్ని ఏం చేశారంటే తృణీకరించారు. ఇంకా ఏం చేసి, ఒకసారి 25 వచనం చూడండి. 25 వచనం, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. చూడండి, ఒకసారి చూడండి. నా నామమున వాళ్ళు ఏం చేశారు తెలుసా? అబద్ధ ప్రవచనాలు, అబద్ధములు ప్రకటిస్తూనే ఉన్నారంట. ఎవరు? ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని అసత్యానికి మార్చి దేవుని మాటను వేరే విధంగా అబద్ధానికి వాడుకున్నారంట. జనాలని మోసపుచ్చుతున్నారంట. జనాలను ఏం చేస్తున్నారంట? మోసపుచ్చి వాళ్ళని తప్పు త్రోవలో నడిపిస్తున్నారంట. ఈనాడు కూడా ఎవరైనా మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేస్తామంటే చర్యలు తీసుకుంటాం. అవునా కదా? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే చాలా చర్యలు తీసుకుంటాం. నేడున్న ప్రభుత్వ కాలంలో అయితే ఆనాడు మరీ ఎక్కువ తీసుకుంటాడు దేవుడు. ఇదిగో వాళ్ళకి ఏమి వస్తుంది? శిక్ష తప్పకుండా వస్తుంది. 26 వచనం చూడండి. వస్తుంది అలాగే, నేను ఇప్పటి వరకు ఇలాగున జరుగుచుండును, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? చూడండి, ప్రవక్తలు కలలు కానీ ఏం చేస్తున్నారు తెలుసా? యెహోవా నామమును, యెహోవా వాక్యమును మరుచున్నట్లుగా ఈ ప్రవక్తలందరూ ఏం చేస్తున్నారంటే ఇదిగో తప్పు త్రోవన పట్టిస్తున్నారట దేవుని ప్రజల్ని. యెహోవా ఇశ్రాయేలుని ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలైన వారందరినీ కూడా ప్రవక్తలు అనబడిన వాళ్ళు తప్పు త్రోవన పట్టించి వాళ్ళని నాశనాన్ని వైపు నడిపిస్తున్నారంట. ఇక్కడ ప్రవక్తలు చూడండి, నేను 4 విషయాలు నేర్పించా. దేవుని వాక్యం నిరాకరించిన వాళ్ళు ఎవరంటే మొదటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో కూలిపోయారు. చాలా మంది వ్యభిచారం చేసి తప్పుడు చేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కూలిపోయారంట. ఒక్కరోజు 23,000 మంది చచ్చారని కాసి కొత్త నిబంధనలు కొరింథీ పత్రికలో చెప్తాడు 10వ అధ్యాయంలో. అలాగే రాజులు అనబడిన వాళ్ళు మరీ దారుణంగా చచ్చిపోతారు. రాజులు అనబడిన వాళ్ళు ఏం చేస్తారంటే రాజులు యెహోవా యందు విచారణ చేయరు. ఇదిగో మేము ఈ రాజ్యం మీదకి యుద్ధం వెళ్తున్నాం, అసలుకి వెళ్దుమా వద్దుమా ప్రభు అంటే అలా విచారణ చేయడానికి ఎంక్వైరీ చేసేది ఏమీ లేదు. అసలుకి ఎక్కడికి వెళ్తున్నారంట? బయలు ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారంట. అలా వెళ్ళి దేవుని నామాన్ని మర్చిపోయే విధంగా ఉన్నారు. రాజుగా ఉండాల్సినటువంటి గుణం ఏంటో తెలుసా? తాను భయభక్తులు కలిగి జనాలందరి యెహోవా తట్టు చూపే విధంగా ఉండాలి. ఇక మూడో వ్యక్తులు ఏం చేస్తామంటే, ఎవరంటే జ్ఞానులు అనబడిన వాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఏం చేశారంటే యెహోవా వాక్యమును మరచిపోయారు. ఇప్పుడు 4 వ్యక్తి చూస్తాం. ప్రవక్తలు అనబడిన వాళ్ళు నిత్యము యెహోవా మాట లోపల ఉంచుకోవాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా మాటకు ప్రతిగా అబద్ధములు కల్పించుకుని ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలందరినీ తప్పుదోవన పట్టిస్తున్నారు. ఇప్పుడు నా 4 విషయాలు చెప్పిన మీకు కొంతలో కొంతైనా అర్థమైంది. ఇంతటికి ఏమర్థమైంది చెప్పండి? ఈ 4 ఏం చేశారంటే చెప్పండి, వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి? తృణీకరించారు. మనసులో పెట్టుకోకుండా ఏం చేశారు? బయటికి పారేశారు. ఇదిగో చల్లని నీళ్లు మన హృదయాన్ని ఏం చేస్తాయి చెప్పండి? తృప్తిపరుస్తాయి. ఓహో ఎంత బాగుంది కదా అని ఏం చేస్తాం? తృప్తి పడతాం. ఎడారిలో ఉన్నారు వీళ్ళు. ఎక్కడ? ఎడారిలో ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు. దేవుడు మంచి నీటిని జీవజలమును ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళైతే తృణీకరించర్లే. ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను బట్టి వాళ్ళు తృణీకరించరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నామా? లోపల పెట్టుకుంటున్నామా? లేకుంటే అంగిట్లో పడేసి వచ్చామే? ఎక్కడ పడేసి వచ్చాం చెప్పండి? వాళ్ళందరూ అయితే తృణీకరించి ఆయన శిక్షకు పాత్రులయ్యారు. ఇప్పుడు మన దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాం చెప్పండి? యెహోవా వాక్యం మీద మనం లక్ష్యం ఉంచేం ఇంతటికి మనకెంతో మేలు చేసేది కదా, ఇప్పుడు నేను అరణ్యంలో చెప్పాను. ఫస్ట్ అరణ్యంలో ఒక కొండ ఉంది, దేవుడు దానిలో నీళ్లు పెట్టాడు. ఆ నీళ్ళు ఎంతగానో మనుషులకు అవసరం అన్నప్పుడు మనము దాని మీద లక్ష్యం ఉంచుతామా లేదు చెప్పండి? తప్పకుండా లక్ష్యం ఉంచుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని సంతోషంతో గైకొనాలంట. దేవుని వాక్యాన్ని సంతోషంతో
గైకోవాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 10వ వచనంలోన నేను 2వ భాగాన్ని చదువుతున్నా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. యెహోవా వాక్యమందు సంతోషం లేదంట ఆనాడు ఉన్నటువంటి ప్రజలకి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మనకు యెహోవా వాక్యమందు సంతోషం ఉందా? యెహోవా వాక్యమందు సంతోషం ఉందా? మనకు సంతోషం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఇదిగో దీనిలో ఉంటుంది. ఎనీ టైం దీనిలోనే సంతోషం ఉండేది. ఎంతవరకు? ఇదిగో ఆ 4 ఏళ్ళ పిల్లోడి నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకు సంతోషం అంతా ఇక్కడే ఉండేది. ఇక్కడ తప్ప ఎక్కర్లేదు తెలుసా? మాట విన్నా కూడా మీ పిల్లలు మాట వినట్లేదంటే మీరు అట్లా పెంచారుగా, తీసుకో కాసేపు చూడి, నాకు అడ్డమాసో పనికి అని సెల్లినిచ్చి వాళ్ళని నాశనం చేశారు. యెహోవా వాక్యమందు సంతోషం ఎక్కడ చెప్పండి? అందుకని భక్తుడి కీర్తనకారుడు ఏమన్నా తెలుసా? ఇదిగో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలంట. నన్ను బాగు చేసే వాక్యం కదా, నన్ను తృప్తిపరిచే వాక్యం కదా, నేను సంతోషంతో చదువుకోవాలని సంతోషము కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. సంతోషం కలిగి దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. దాన్ని తృణీకరించరాదు. నిన్ను నష్టపరిచేదిగా ఉండదు. అది నిన్ను నష్టపరిచేదిగా ఉండదు. జీవ మార్గంలో నడిపేదిగా ఉంటది. జీవ మార్గంలో నడిపే విధంగానే ఉంటది. అరణ్యంలో కొండను పెట్టాడంటే మీరు బ్రతకాలనే చావాలనే. నేను ఒక ప్రశ్న అడిగా, అరణ్యంలో దేవుడు జీవజలాన్ని పెట్టాడంటే మీరు బ్రతకాలనే చావాలనే? బ్రతకాలని పెట్టాడు. దేవుని వాక్యం కూడా ఎందుకు నేర్చుకోవాలి తెలుసా? మనం బ్రతకాలని నేర్చుకోవాలి. వాళ్ళు ఆనాడు తృణీకరించారు కాబట్టి అరణ్యంలో చాలా మంది చచ్చిపోయారు, ప్రవక్తలు చచ్చిపోయారు. అలాగే జ్ఞానులు అనబడిన వాళ్ళు చాలా మంది దేవుని వాక్యం ఏం చేశారంటే తృణీకరించి చచ్చిపోయారు. ఇప్పుడు మనం తృణీకరించి చద్దామా? సంతోషం కలిగా చదువుకొని ధ్యానించుకొని జీవితాన్ని మార్చుకుందామా? జీవ మార్గంలో ఉందామా? చెప్పండి. సంతోషముతో ఏం చేయాలా? దాని యందు ఆనందించుచు మనం ఏం చేయాలా? వాక్యాన్ని నేర్చుకోవాలా. అందుకనే కీర్తనాకారుడు ఒక మంచి మాట అంటాడు. ఆ మాట చూడండి ఒకసారి. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు ప్రభువా నా కన్నులు తెరువు. నేను గుడ్డోన్నై ఉన్నాను ఈ లోకంలోన, నా మనోనేత్రములు వెలగలే. అసలుకి సాధారణుడు గురుడితనం కలుగజేశాడు. ప్రభువా ఇదిగో నీ ధర్మశాస్త్రమునందు, ఇదిగో మీ శాస్త్రములు గైకొనున్నట్లు ఇదిగో నా కన్నులు తెరువు ప్రభువా. నీ కన్నులు, మా కన్నులు తెరువు ప్రభువా. ఇదిగో మేమైతే గుడ్డి వాళ్ళ తీరు నడుస్తున్నాం, లోకంలో ఎలా పడితే అలా ఉన్నాం. నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని మేము జీవించట్లేదు, దాన్ని తృణీకరించి జీవిస్తున్నాం. మా కన్నులు తెరవండి ప్రభు అని ఒక భక్తుడు అడిగాడు. ఇది 130 వచనం చూడండి. 130 వచనం 119 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. చూడండి, నీ వాక్యములు వినపడితేనే కదా మాకు వెలుగు కలిగేది, మా హృదయానికి వెలుగు కలిగేది. మా హృదయం అంతా గాఢాంధకారమైంది, పాపపు పంకిలమై పాపంలోనే ఉన్నాం. ఇదిగో నీ వాక్యములు వెల్లడగుట తోడనే మాకేం కలుగుతుంది అంటే వెలుగు కలుగుతాయి. మేము జీవ మార్గంలో నడుస్తున్నాం. ఇక లాస్ట్ ఒక వచనం చెప్తాను చూడండి. ఇదిగో దేవుడు మన ఎదుట 2 మనం అరణ్యంలో ఉన్నాం అంటే ఈ లోకంలో ఉన్నాం. దేవుడు ఏం పెట్టాడు తెలుసా? జీవవాక్యాన్ని పెట్టాడు. ఇదిగో మీరు తాగితే బ్రతుకుతారు, తాకుంటే ఏమవుతారు? చేస్తారు. ఇది ఎవరు చెప్పాడు? ఆనాడు ఇశ్రాయేలుడికి చెప్పాడు, ఈనాడు మనకే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం, ఇది లాస్ట్ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ వచనం. 30వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోండి.
మీరు జీవమును కోరుకోవాలంటే యెహోవా వాక్యమును వినాలి, నేర్చుకోవాలి. యెహోవా వాక్యం ఏం చేయాల? వినాలి, నేర్చుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఇక్కడే 11వ వచనం ఏం చెప్తున్నాడంటే 15వ వచనం, 30 అధ్యాయం 15వ వచనం, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటి గురించి ఉన్నాను. మీ ఇష్టం ఏది తీసుకుంటారు? జీవమును మరణమును మీ ఎదుటి ఉంచినాను. మీరు దేన్ని తీసుకుంటారు? మీరు జీవింపబడినట్లు ఇదిగో వాక్యమును మీరు హత్తుకొని ఉండండి, నన్ను హత్తుకొని ఉండండి, నా మాట వినండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక చివరిగా యేసు ప్రభు చనిపోతూ మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువుగాను ఉంటది, మీరు చాలా గొప్పగా నేర్చుకుంటారు, ఆ భారం లేనిదిగా ఉంటది అని యెహోవా వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలు అంటే ఏమిటంటే దేవుని వాక్యంను తృణీకరించినటువంటి 4 ప్రజల గురించి నేర్చుకున్నాం. ఒకరేమో ఇశ్రాయేలీయులు, రెండవది రాజులు, మూడవది జ్ఞానులు, 4వది ప్రవక్తలు. వాళ్ళందరూ యెహోవా వాక్యాన్ని తృణీకరించారు. కానీ మేలు కలుగజేసి మన జీవ మార్గంలో నడిపించి యెహోవా వాక్యాన్ని మనము గైకోనాలనే ఈ పాఠం యొక్క భాగం. ఈ పాఠం యొక్క భావం మనం దేవుని వాక్యాన్ని తృణీకరించే వారుగా ఉన్నామా, హృదయంలో నుంచి తీసి పాడేసే వారుగా ఉన్నామా, లేకుంటే దాన్ని పెట్టుకొని ఫలించే వారుగా ఉన్నామా అనేది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ముఖ్య భాగం. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇంతవరకు విన్నటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన మహాఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. చక్కడైన వాక్యం చేతి మా హృదయాన్ని తృప్తిపరిచి మీ యొక్క ఆత్మ సహాయం వలన తండ్రి మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసినందుకే స్తోత్రములు తండ్రి. పిల్లలందరినీ దీవించండి, కూడి వచ్చినటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి తండ్రి జ్ఞానమందును వివేకమందును మీ వాక్యమందు సంతోషము గల వారి దాన్ని ధ్యానించి గొప్ప ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహిస్తారని, మాలో ఉన్నటువంటి తప్పులన్నిటిని క్షమించి మమ్మల్ని మరింతగా ఆత్మీయంగా వృద్ధి పొందించి తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ వాక్యంలో బ్రతకడానికి, మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని మీ కృపకై స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.